కథా చిత్రాలతో ప్రేక్షకులను రంజింపజేసిన దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. ఆయన దర్శకత్వంలో రూపొందిన శుభలగ్నం ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. జగపతి బాబు, ఆమని, రోజా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఓ చిన్న పాయింట్తో మొదలైన కథను తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దారు రచయిత దివాకర్ బాబు, దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. మరి ఈ మూవీ ఎలా పట్టాలెక్కింది? తెర వెనుక ఏం జరిగింది? దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో దర్శకుడు అనిల్ కుమార్ ఓ రోజు రచయిత దివాకర్ బాబుకు ఫోన్ చేసి తమని కలవమని చెప్పారు. వెళ్ళగానే రచయిత భూపతి రాజాను పరిచయం చేసి, ఈయన మీకు 2 కథలు చెబుతారు, మీకేది నచ్చిందో చెప్పండి అన్నారు. భూపతి రాజా ఒక కథను పూర్తిగా చెప్పగా మరొక కథను చిన్న పాయింట్గా మాత్రమే వివరించారు. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చి అడగ్గా చిన్న పాయింట్గా చెప్పిన కథ నాకు నచ్చిందని దివాకర్ బాబు చెప్పారు. అయితే డీటెయిల్గా చెప్పిన కథ తమకు నచ్చిందని, దానినే సినిమాగా తీయాలని అనుకుంటున్నట్లు భరద్వాజ, అనిల్ చెప్పారు. ఆ కథకు సంభాషణలు రాయాలని కోరారు. అందుకు దివాకర్ బాబు కూడా ఓకే చెప్పారు. అదే దొంగ రాస్కెల్. అప్పటి వరకు విలన్గా నటిస్తున్న శ్రీకాంత్కు హీరోగా మంచి పేరు తీసుకొచ్చింది. ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత అశ్వనీ దత్తో ఓ సినిమా ప్లాన్ చేయాలనుకున్నారు. కథ కోసం వెతుకుతూ దివాకర్ బాబును పిలిపించారు. భూపతి రాజా చెప్పిన భర్తను భార్య అమ్మేస్తే అన్న పాయింట్ను ఎస్వి కృష్ణారెడ్డికి దివాకర్ బాబు చెప్పారు. ఆయనకు నచ్చడంతో ఇదే విషయాన్ని నిర్మాత అశ్వనీ దత్కు వినిపించారు. భార్య భర్తను అమ్మడం నెగిటివ్ అవుతుందేమో అని అశ్వనీ దత్ అనుమానించారు. అయితే అలా కాకుండా రాస్తానని దివాకర్ బాబు భరోసా ఇవ్వడంతో స్టోరీ రైట్స్ కొనేసి దాన్ని డెవలప్ చేశారు. తీరా కథను డెవలప్ చేసిన తర్వాత చూస్తే అది శ్రీకృష్ణ తులాభారమైంది. సత్యభామ కట్టుకున్న భర్తను విక్రయానికి పెడుతుంది. కొత్త కథ కాకపోయినా దాన్ని మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలకు ఉండే ఆశలను ప్రధానంగా తీసుకొని సన్నివేశాలను తీర్చిదిద్దారు. తాను అనుకున్నది చేయలేకపోయినా, దక్కకపోయినా మధ్యతరగతి మహిళల్లో ఉండే నిట్టూర్పును, ఏమిటో అనే మేనరిజం ఆమని పాత్రకు జోడించారు. అదే సమయంలో ఆ పాత్రకు చిన్న అమాయకత్వాన్ని ఆపాదించారు. భర్త నమ్మేసిన తనొక్కతే ప్యాలెస్లో ఉండాలనుకోకుండా భర్త, పిల్లలు కూడా తనతో ఉండాలని ఆశ కలిగిన మహిళగా ఆ పాత్రను తీర్చిదిద్దారు. మధ్యతరగతి జీవులు అత్యాశకు పోతే ఏమవుతుందో తెలియజేస్తూ, కళ్ళు వెళ్ళిన చోటుకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకు మనిషి వెళ్ళకూడదు అన్న డైలాగ్ పెట్టారు. అలా శుభలగ్నం పట్టాలెక్కి వెండితెరపై ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని అలరించి కాసుల వర్షం కురిపించింది.